మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. సింప్లిఫికేషన్లో ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇది ఎన్టీపీసీకి 2017లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి 1.427 మాత్రమే బార్ ఉంది. ఈ 27 అనేది రిపీట్ అవుతుంది. ఇటువంటి డెసిమల్స్ని రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. వీటిని మనం ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఏమొస్తుందంటే అంటే P/Q ఫామ్లో రాయాలి దీన్ని. ఇప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది 1427లో నుంచి అంటే టోటల్ నెంబర్లో నుంచి ఈ పాయింట్తో మనకు సంబంధం లేదు, బార్ అయితే లేని భాగాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే అదే న్యూమరేటర్లో వస్తుంది. మరి డినామినేటర్లో ఏమొస్తుందంటే డినామినేటర్లో వచ్చేది ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత ఉన్న వాటిని చూసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్నిటికి బార్ ఉంది, 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s వేయాలి. పాయింట్ తర్వాత ఒకదానికి బార్ లేదు కాబట్టి ఒక 0 వేయాలి. దట్ ఈక్వల్ టు 1413/990. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే 1413 వచ్చింది. ఓకే, ఇది 3 టేబుల్లో పోతుంది. 3 30s, ఇది 3 టేబుల్ పోతుంది. 3 4s 12, 3 7s 21, 3 1s. మళ్ళీ 3 టేబుల్ పోతుంది. 3 1s 3 1s 3 0s, మళ్ళీ 3 1s 1 7 ఉంది, 3 5s 15, ఇంకా 2 1 ఉంది, 3 7s 21. ఇప్పుడు ఏమొచ్చింది 157/110. మనకి ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము చాలా ఈజీగా చేయవచ్చు అనమాట. ఈ క్లాసులన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిరోజు మనము 15 to 20 వీడియోస్, 20 షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో అందుబాటులోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.